నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో భూముల లెక్కలు తీయడంతో పాటు గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన సర్వే పైలట్ గ్రామాల్లో జోరుగా సాగుతోంది. భూభారతి అమలులో భాగంగా డ్రోన్స్ తో పాటు డీజీపీఎస్ ద్వారా సర్వే చేసి ప్రతి ఇంచు భూమికి లెక్క తేల్చుతున్నారు. అయితే ఈ సర్వే మరో వారంలో పూర్తి అవుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సోమవారం పలు గ్రామాలలో రెవెన్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పడి భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో భూభారతి సదస్సులలో సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు రాతపూర్వకంగా దరఖాస్తులను పెట్టుకోవాలని సూచించారు. భూగర్భ సమస్యలు, సర్వే నెంబర్ లోపాలు, పాస్బుక్లో పట్టదారుల పేరు తప్పుదొరలడం, ఇతర సమస్యలు ఉన్నవారు భూభారతిలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఇంకేమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి రెవెన్యూ సదస్సు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఒక 100 పైన వస్తాయని అనుకుంటున్నాము. దీంట్లో ఎక్కువ మటుకు సాదా బైనామా అంటే రిజిస్ట్రేషన్ కాకుండా తెల్ల కాగితం మీద ఉన్నటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అసైన్మెంట్కి సంబంధించిన భూములు కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన గైడ్లైన్స్ ప్రకారం చేయబడుతుంది. అవి ఇంకా రిలీజ్ చేయలేదు, అంటే గవర్నమెంట్ నుంచి రాలేదు. వచ్చిన తర్వాత వాటిని ఆ గైడ్లైన్స్ ప్రకారం పరిశీలించి మీకు సాదా బైనామా కింద కూడా పట్టం మార్పులు చేయబడతాయి. ఇక అది కాకుండా వేరే విస్తీర్ణంలో ఉన్న తప్పులు కానీ, పట్టదారు నేమ్లో ఉన్న తప్పులు కానీ, లేదంటే పిఓబిలో అంటే మీ యొక్క పట్టా ల్యాండ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద నమోదై ఉంటే అటువంటి కేసులు కూడా, ఇతర ఏ రకమైన కేసు అయినా సరే మేము ఆఫీస్లో ఉన్న పహానీ రికార్డ్స్ కానీ, ట్రాన్స్ఫర్ పహానీ కానీ అన్నింటినీ పరిశీలించి మీకు సరైన విధంగా పరిష్కారం చేయబడుతుందని తెలుపుతున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 135 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల యొక్క పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థ కలెక్టర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏ పోటీలోనైనా నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చాటడం ఆనవాయితీగా వస్తోందని ఆ సంస్థ ఏజీఎం శివాజీ అన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని సబ్జెక్టుల్లో బేసిక్స్ కు ప్రాధాన్యం ఇస్తూ పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో నారాయణ పాఠశాల ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏజీఎం శివాజీ, ప్రిన్సిపల్ కిషోర్ రిబ్బన్ కట్ చేసి పాఠశాల ప్రారంభించారు. అనంతరం పాఠశాల కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి పట్టణంలో నారాయణ విద్యా సంస్థను ప్రారంభించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా ప్రిన్సిపల్ కిషోర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడానికి కామారెడ్డిలో నారాయణ పాఠశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నారాయణ పాఠశాల
కళాశాల జిఎం గోపాల్ రెడ్డి, డిజిఎం వెంకటరమణారెడ్డి, ఇంతియాజ్, నరేష్, అజీమా, కల్పన తదితరులు పాల్గొన్నారు. Accept face చేసుకోవాలి అంతే. Got it everyone? Okay? Sir, నువ్వు అన్నోన్స్ లాంగ్వేజ్ పాస్ అవ్వండి. One by one. 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 इधर आइए. इधर आइए. इधर आइए. Come on. That's wonderful. Wonderful. Slowly. Yes, yes, yes. Finally we have done it. That's tremendous work. కోటగిరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 నెలల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకున్న సుమారు 170 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నారని, ఇప్పుడు అప్పులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హౌసింగ్ బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై డబ్బులు కాజేశారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. స్థానిక ఎన్నికలు సిద్ధమవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టావని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటిదాకా 3 బిల్లులు వచ్చినాయి, ఇంకా 2 బిల్లులు రాలేదు. అప్పుల పాలు అయిపోతున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి అధికారులు కానీ, స్థానికంగా ఉన్న పోచారతోడు కానీ, హౌసింగ్ కానీ స్పందించి వెంటనే ఈ లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా కోరుకుంటాం. మీ వెంటనే కలెక్టర్ గారిని పంపి ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. వాస్తవాలు చూస్తే గత ప్రభుత్వం 18 సంవత్సరాలు గడిచిన పాత హౌసింగ్ బిల్లులు, కొత్త ప్రభుత్వం వచ్చింది 18 నెలలు గడిచిన వీళ్ళకు కూడా 1-2 బిల్లులు ఇంకా రాలేకపోయినాయి. మరి ఇది ఎంతవరకు అన్యాయం అనేది గమనించాలా. వాస్తవంగా దీని మీద ఈ సమస్య మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి చేసినని చెప్పినావు. మరి ప్రజల కోసమే పార్టీ మారిని చెప్పిన నువ్వు మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 11,000 ఇల్లు నిర్మాణం చేసిన ఘనత చెప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి 180 మందికి హౌసింగ్ బిల్లులు రాలేకపోవడం ఇది శోచనీయం. వాస్తవానికి బిల్లులు వచ్చినాయా, మరి స్థానికులు ఎవరైనా కాజేశారా అని చెప్పేసి ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ కిడ్స్, ఈ ఛాంప్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో ఇప్పుడు మన కామారెడ్డిని విజేతల ప్రపంచంగా మార్చనుంది. అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ హై స్కూల్, స్టేషన్ రోడ్, కామారెడ్డి. ఫోన్ 7337587586 లేదా 7337587608. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిక్కనూరు గ్రామస్తులు ప్రజాభవన్లో కలెక్టర్ కవినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 2023లో అప్పటి ఎమ్మెల్యే గంప గోధన్ తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇల్లు నిరుపయోగంగా ఉండడంతో ఆకతాయిలు పైపులు, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారని చెప్పారు. అన్ని వసతులు కల్పించి మంజూరైన డబుల్ బెడ్రూమ్లు తమకు ఇప్పించాలని కోరారు. సుమారు 50 మంది మరి ఏదైతే గత ప్రభుత్వంలో మా ప్రియతమ నాయకులు గంపగోవర్ధన్ గారి ఆధ్వర్యంలో మరి డిస్ట్రిక్ట్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు 50 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారి పేర్ల మీద కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడున్న మౌలిక వసతులు సరిగా లేక వారు అక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు. కావున కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు మేము మా టీఆర్ఎస్ తరఫున మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో మరి దానికి సంబంధించి ఏదైతే కరెంటు విద్యుత్కి సంబంధించిన కలెక్షన్సే కానీ, తర్వాత వాటర్ వర్క్ సంబంధించిన వాటర్ పైప్ లైన్ కానీ, అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించిన ఏదైతే వర్క్స్ డ్యామేజ్ అయి ఉన్నాయో ఆ డ్రైనేజీ వ్యవస్థకి సంబంధించిన పైప్ లైన్ కూడా దాన్ని రిపేర్ చేయించి మరి వారికి తొందరలోనే ఇస్తామని చెప్పి ఈరోజు మాట కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. సంతోషమే. మరి రేపు కలెక్టర్ గారు బాగా ఇబ్బంది అవుతుంది. కూలి పని చేస్తాము, కిరాయిలు వెళ్తే కట్టడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు జరుగుతుందకే ఇది కరెంటు బిల్లు కట్టుడు అవుతుంది. మళ్ళా డబుల్ బెడ్రూమ్ల గురించి వచ్చినాము. ఇవి శాంక్షన్ అయి 2 years అవుతుంది. అయినా కానీ మాకు ఇవ్వలేరు. మేము కిరాయిలకు ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. 20 సంవత్సరాల నుండి కిరాయిలకే ఉంటున్నాము. ఇది శాంక్షన్ అయి కూడా 3 years అవుతుంది, ఇంక ఇవ్వలేదు. ఇంట్లో డ్రైనేజీ, వాటర్ సౌకర్యము, కరెంట్ సౌకర్యము, పైపులు అన్ని సౌకర్యం చేయించి మాకు అందించగలరని కోరుతున్నాను. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా వారిని హైదరాబాద్ కు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో 5 యువకులు గోదావరి నదిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన ఆదివారం నిర్మల్ జిల్లా బాసరలో చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన ప్రేమం రారోడ్, సోను దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి జేడిమెట్లలోని చింతల్లో స్థిరపడ్డారు. అక్కడే కిరాణా దుకాణం నడిపిస్తున్నారు. అయితే బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి సోని కుమారులు రాకేష్, మదన్, భరత్ తో పాటు ఆమె చెల్లెలి కుమారుడు వినోద్, దిల్సుఖ్ నగర్ కు చెందిన సమీప బంధువు రితిక్ సహా మొత్తం 20 మంది ఆదివారం ఉదయం రైలులో బాసరకు వచ్చారు. దర్శనానికి ముందు పుణ్యస్నానాల కోసం గోదావరి మొదటి ఘాటు వద్దకు చేరారు. అక్కడి నుంచి పడవలో గోదావరి ఇసుక తిన్నెలకు ప్రయాణమయ్యారు. ఇటీవల కురిసిన వర్షానికి గోదావరిలో నీటి మట్టం పెరిగింది. పైగా ఆ ప్రాంతం నది మధ్యలో ఉండడంతో ప్రవాహం ఎక్కువగా ఉంది. అందరూ ఇసుక తిన్నెలకు ఆనుకొని వేరువేరుగా స్నానాలు చేస్తుండగా రాకేష్, మదన్, భరత్, రితిక్, వినోద్ ప్రవాహానికి కొట్టుకుపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గజ ఈతగాళ్లు స్పందించి 4 ఒడ్డుకు చేర్చి బ్రతికించే ప్రయత్నం చేశారు. మదన్, రితిక్ అక్కడే చనిపోగా రాకేష్, భరత్ భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాక ప్రాణాలు కోల్పోయారు. నదిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయిన వినోద్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు. సకాలంలో కాపాడేవారు లేకనే యువకులు చనిపోయారని మృతుల కుటుంబీకులు ఆందోళన దిగారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.